కామారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయ్యప్ప షాపింగ్ మాల్లో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. ముఖ్యంగా మొదటి 4 అంతస్తుల్లో భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే షాపింగ్ మాల్లోని దుస్తులు, ఫర్నిచర్ కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 6 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇక మంటలు భారీగా ఎగిసిపడుతూ ఉండడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు 6 ఫైర్ ఇంజిన్లతో అర్ధరాత్రి నుంచి మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. అయితే దాదాపు 7 గంటలు గడిచినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో షాపింగ్ మాల్ పక్కన ఉన్న ఆసుపత్రిని ఖాళీ చేయించారు అధికారులు. అయితే ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ అయిందో ఏమేమి తెలియదు. ఎలా జరిగింది అనేది మాకు కూడా కన్ఫర్మ్ కాలేదు. ఇంకా సో అంటే మా వాచ్మెన్ చెప్తేనే వీళ్ళు పొగలుతుంది చెప్పగానే జనాలు అందరూ పోగలేదు. 11 o'clock కదా జరిగింది. 11:20కి మా వాచ్మెన్ ఫోన్ చేసి తోడి మేము అందరం వచ్చినాము. అప్పట్లో పోలీసు వాళ్ళు అందరూ ఇక్కడ జరిగింది. ఫైర్ ఇంజిన్స్ కూడా అన్నీ వచ్చినాయి. అంతలోపు ఏమైంది అనేది మాకు ఇంతకు తెలియలేదు. ఇంకా సమాచారం తెలియలేదు ఏమైంది అనేది. లోపల బాగా షాప్ బంద్ చేసి క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. సుమారు వచ్చేసి 5 నుంచి 5.5 కోట్ల ఓన్లీ క్లాత్ ఉంటుంది బట్టలు మాత్రమే, ఫర్నిచర్ కాకుండా. అదే ఇంకా కొనసాగిస్తున్నారు. మంటలు అదుపులో రాలేదు. ఇంకా అదుపులో వచ్చిన తర్వాత ఎంత నష్టం అనేది కూడా ఏర్పడుతుంది మొత్తం టోటల్గా.